రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను ఈ విధముగా దినదినము బలపరచగలిగిన, ధైర్యపరచగలిగిన, ఆలోచింప చేయగలిగిన, అన్వయింప చేయగలిగిన దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకముగా మిమ్ములను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రియమైన స్నేహితులారా, ఈ వాగ్దాన వాక్య ధ్యానములు పంచుకొనుటలో దేవుడిస్తున్నటువంటి తన నడిపింపును బట్టి దేవునికే మహాకృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంకను అనేకులకు ఈ వాక్య ధ్యానములు అందించబడులాగున షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా అనుదినము ఈ విధముగా ప్రార్థించుటకు, దేవుని వాక్యమును ధ్యానించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికే నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 22వ కీర్తన 24వ వచనము. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు, వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఇట్టి మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాళి పట్ల దేవుడు కలిగి ఉన్న తన ఉద్దేశము బయలుపరచబడుచున్నటువంటి విధానాన్ని ఇక్కడ మనము గమనించగలము. స్నేహితులారా, ఇక్కడ కొన్ని విషయాలు మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటున్నవి. మొదటిది, బాధపడేటటువంటి వారి బాధను ఆయన తృణీకరించడం లేదు. రెండవది, ఆయన వారి యొక్క పరిస్థితిని చూసి అసహించుకోవడం లేదు. మూడవది, పరిస్థితిని బట్టి తన ముఖమును దాచుకోవడం లేదు. నాలుగవది జ్ఞాపకం చేస్తూ, అతడు మొరపెట్టిన ప్రతి మొరను వింటున్నటువంటి దేవుడుగా జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాడు. ప్రియమైన స్నేహితులారా, మానవ జీవితమును మనము చూసినప్పుడు దినదినము ఎన్నో సుఖదుఖములను అనుభవిస్తూ జీవితము అనే ప్రయాణంలో యుద్ధము లాంటి సవాళ్లను నిత్యము ఎదుర్కొనుచు బ్రతుకుచున్నటువంటి ఈ బ్రతుకు అంతటిలో చాలా మార్లు మనం చూసినప్పుడు చాలా మట్టుకు మనకు వచ్చేటటువంటి ఆలోచనలు, మనం ఆలోచించేటటువంటి విధానము చాలా బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు ఎవరు మనల్ని చూస్తలేరు అని, ఎవరు మన మాటలు వింటలేరు అని, అందరూ మన పరిస్థితిని బట్టి ముఖం తిప్పేసుకుంటున్నారు అనేటటువంటి పరిస్థితుల్లో చాలా మట్టుకు మనం కృంగిపోయేటటువంటి, కన్నీళ్లకు గురయ్యేటటువంటి, ఆవేశముతో నిరుత్సాహముతో ప్రవర్తించేటటువంటి స్థితికి మనం దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇది మన కుటుంబాలలో జరగవచ్చు పరిస్థితులు, లేదా ఈ సమాజము మనల్ని అట్లా చూస్తూ ఉండవచ్చు, లేదా ఆధ్యాత్మిక జీవితంలో, సంఘ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉండవచ్చు. జీవితంలో అది మనం చేసేటటువంటి తప్పిదాలను బట్టి, పొరపాట్లను బట్టి కొన్ని సందర్భాలు మనల్ని ఈ విధంగా గురి చేస్తూ ఉంటాయి. ఇతని బ్రతుక, ఈమె బ్రతుక, ఆమె అలాంటిది, ఈమె ఇలాంటిది, వారి కుటుంబం అలాంటిది, వీరి కుటుంబం ఇలాంటిది అని ఎప్పుడో తెలుసో తెలియకో చేసినటువంటి తప్పిదమును బట్టి మనల్ని విపరీతమైనటువంటి ధోరణిలో చూస్తూ అసహించుకునేవారు, తృణీకరించేటటువంటి వారు, ముఖము చాటు వేసేటటువంటి వారు, మనము ఏమన్నా అడుగుతారేమో అని దగ్గరికి రాకుండా, మన ఆలోచనను సైతం వినకుండా, మన బాధను సైతం వినకుండా దూరం చేసేటటువంటి వారు ఎందరో లేకపోలేరండి. ఇందులో నీవుండొచ్చు, నేనుండవచ్చు. నా బాధ ఇదయ్యా, నా కన్నీటికి కారణం ఇదయ్యా, నా అనారోగ్య పరిస్థితి ఇదయ్యా, నా కుటుంబ పరిస్థితి ఇదయ్యా,
నా ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఇదిగో నేను నష్టపోయినాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను కుటుంబ సమస్యల్లో ఉన్నాను, నా ఆరోగ్యము సహకరించలేక ఎవరికి చెప్పుకోవాలనో ఈ పరిస్థితిని అని దినదినము బాధపడుతున్నానయ్యా అని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇయ్యని వారు ఎందరో ఉన్నారండి. అలాంటి వారు ఎలా ఉంటారు అంటే తృణీకరిస్తూ ఉంటారు. అలాంటి వారు ఎలా ఉంటారు అంటే అసహించుకుంటారు మనమంటే. అలాంటి వారు ఎట్లా ఉంటారు అంటే ముఖం చాటేస్తూ ఉంటారు. అయ్యో వంతుని మాట్లాడితే నన్ను కూడా అట్లనే చూస్తారేమో, అయ్యో వంతుని తిరిగితే నన్ను కూడా అట్లనే చూస్తారేమో. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎన్నో మానవ సంబంధాలను చిదిమేస్తూ ఉంటున్నాయి. ఎందరి జీవితాలకు జవాబును ఇవ్వలేక, సహాయమును చెయ్యలేక తన ఎదుటనే ఉంటారండి. తన చుట్టుప్రక్కలనే ఉంటారు. కానీ ఏం మాట్లాడితే ఏమనుకుంటారో, ఏం సలహా ఇస్తే ఏమనుకుంటారో అని ముఖం చాటేస్తూ ఈరోజు ఎంతమంది జీవితాలు సహాయం చేయలేక ఏడుస్తున్న జీవితాలు కొన్ని ఉంటే, సహాయము చేయలేకపోతున్నారే అని అందుకోలేనటువంటి జీవితాలు ఎన్నో ఏడుస్తున్నాయండి ఈరోజు. ఇలాంటి తరుణంలో దుఃఖము కావచ్చు, కన్నీరు కావచ్చు, ఎందుకు బ్రతకాలి, ఎందుకు జీవించాలి అని ఎంతోమందిని మనం చూస్తుంటున్నామండి. నిత్యము పేపర్లో చూడండి, నా కుటుంబ సమస్య ఇది అని, నా భార్య పరిస్థితి ఇది అని, ఇదిగో నన్ను సమాజము సంఘము ఈ విధంగా చూస్తుంది అని ఎంతమంది తన ఆత్మవిశ్వాసములను బలిదానం చేసుకుంటున్నారు, తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు. మనందరం ఎరిగినటువంటి వారమండి. అందరము కొద్దో గొప్పో ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి పరిస్థితిని చూస్తున్నటువంటి వారం. ఇలాంటి సందర్భంలో దేవుని వాగ్దానం ఈరోజు మనతో మాట్లాడుచు ఏమంటుంది అంటే, ఎవరు నిన్ను చూడకపోవచ్చు స్నేహితుడా, అందరూ నిన్ను తృణీకరిస్తూ ఉండవచ్చు, అందరూ నీ కన్నీటిని చూసి, అందరూ నీ సమస్యను చూసి, అందరూ నీ ప్రవర్తనను చూసి, ఇదిగో వీనితోని మనం తిరగొద్దు అని ముఖం చాటేస్తూ బ్రతుకుతూ ఉండవచ్చు. నీవు ఒంటరివి కాదంటుంది దేవుని వాక్యం. నిన్ను తృణీకరించను అంటుంది దేవుని వాక్యం. ఇదిగో నిన్ను అసహించుకోని అంటుంది దేవుని వాక్యం. ఇదిగో నీకు అడుగుచున్న దాన్ని ఇస్తానంటే ముందుకొస్తుంది దేవుని వాక్యం. ప్రియమైన స్నేహితుడా, స్నేహితురాలా, ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఒక్కొక్కరము ఒక్కొక్క పరిస్థితులను ఈ విధంగా అనుభవిస్తున్నటువంటి వారమే. ఇలాంటి సందర్భంలో ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే దావీదు మహారాజు రాస్తున్నాడండి. ఈ యొక్క కీర్తనకు కేంద్రాన్ని మనం చూస్తే మొదటి వచనం మీరు ఒకసారి గమనించండి. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్ధధ్వనిని వినక నీవేలా దూరముగా నుంటివి. ఇది యేసుక్రీస్తు శిలువ మీద అనుభవిస్తున్న శ్రమండి. అక్కడ అనేకులు తృణీకరిస్తూ ఉంటున్నారు. అక్కడ అనేకులు ముఖం చాటేస్తూ ఉంటున్నారు యేసుక్రీస్తు ఎదుట. అక్కడ అనేకులు ఆయనను అసహించుకుంటున్నారు. అక్కడ అనేకులు చెప్పుతున్న నిజాన్ని గ్రహించలేక, మొరను వినలేక పాపంలో నిండి ఉన్నారు. ఆయన పవిత్రుడైనటువంటి, నీతిమంతుడైనటువంటి, రక్షణను, పాప విముక్తిని కలిగించడానికి వచ్చినటువంటి క్రీస్తును దేవుడు అసహించుకోలేడు. మానవ పాపాలన్నీ మోస్తూ ఉన్నాడు. మానవ స్థితిగతులన్నీ మార్చడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన మొరపెట్టినప్పుడు ఆయన మొరను ఆయన తృణీకరించలేదు. ఈరోజు నిజమైన మొర అనేది దేవుడు తృణీకరించడు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందుకే ఉదయకాల సమయమున మన పరిస్థితి ఎలాంటిదైనా పర్వాలేదు, మనం ఇప్పటి వరకు ఏ తప్పిదాములు చేసినామనేది పర్వాలేదు, ఇక మీదట ఇదిగో నీవు నేను ఆ స్థితిని అనుభవించకూడదు అనేదే దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకే నీ స్థితిని, నా స్థితిని, మనం విలపిస్తున్న, కన్నీరు గాడుస్తున్న, విడిచిపెట్టబడిన, తృణీకరించబడిన, అవమానించి అసహించుకుంటున్నటువంటి మన బ్రతుకులను మార్చడానికి ఎందరో ముఖమును దాటవేస్తూ, ముఖమును చాటువేస్తూ మనల్ని మనం ఉన్నటువంటి స్థితిలో నుంచి లేవనెత్తడానికి ఇష్టపడలేనటువంటి పరిస్థితిలో దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఇదిగో నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన తృణీకరించబడ్డాడు, అవమానించబడ్డాడు, అసహించబడ్డాడు. ఆయన దేవుడు ఆయనను ప్రేమించి పాప విముక్తిని గావించుట కొరకు
ఆయన శిలువ రక్తం ద్వారా మనల్ని లేవనెత్తి ఉన్నాడు. కాబట్టి నీవు నేను జీవితం అనే ఈ ప్రయాణంలో ఓడిపోవడానికి కాదు, తృణీకరించబడడానికి కాదు, మన తప్పులను మనం ఒప్పుకొని విడుదల పొంది మనం మొరపెట్టినప్పుడు తప్పక ఆయన లేవనెత్తే దేవుడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుని ఉద్దేశము కూడా అంతే. ఆయన ఎవరిని తృణీకరించే దేవుడు కాదని, ఆయన ఎవరిని అసహించుకునే దేవుడు కాదని, ఆయన అందరి మొరలను ఆలకించి ఎవరికి ముఖమును చాటివేసే దేవుడు కాదు అని, నిశ్చయముగా నేను ఈ ప్రజల బాధను చూచిన దేవుడను, దిగివచ్చిన దేవుడను అని తెలియజేసుకుంటున్నటువంటి దేవుడు ఈరోజు నీ పట్ల నా పట్ల తన సంకల్పాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిజముగా మనం మొరపెట్టినప్పుడు ఆయన తప్పక వింటాడు, మనల్ని లేవనెత్తాడు అనే వాగ్దానం జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంను బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, ఎందరో తృణీకరించబడుతున్నారు, అవమానించబడుతున్నారు, అసహించుకొనబడుతున్నారు, ముఖము చాటును వేయబడి ఇదిగో సహాయమును పొందుకోలేనటువంటి పరిస్థితిలో ఉండుండగా, దేవా నీవే మాకు దిక్కు అని కన్నీళ్లతో, మూలుగులతో, వేదనతో అనుభవిస్తూ నీ వైపుకు తేరి చూస్తూ ఉండగా, ఉదయకాల సమయమున ప్రతి బిడ్డ యొక్క మొరను మీరు ఆలకించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారి పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితములను, ఉద్యోగ ప్రయాణాలను ఈ దినమున ఇది జరగాలి దేవా నా జీవితంలో, నా కుటుంబంలో, నా పరిస్థితులలో అని ఎవరు మొరపెడుతున్నారో వారి మొరలను ఆలకించి, అంగీకరించి, ఆశీర్వదించి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.